సిటీ కేబుల్ న్యూస్కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే జీవీఎంసీ 29వ వార్డు సర్వమత షిరిడి సాయిబాబా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆలయ ధర్మకర్త వియ్యపు చిన్నారావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ పిల్లలకు చాక్లెట్లు పంచుతూ పండుగ చేస్తున్నామని చెప్పి అన్నారు. నా పేరు చిన్నారావు అండి. ఇది సర్వమత షిరిడి సాయిబాబా మందిరం గుడి ధర్మకర్తని. సర్వమత షిరిడి సాయిబాబా తరపున ఇప్పుడు 23వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఈ పండుగ కూడా ఇక్కడ రంజాన్ కానీ తర్వాత క్రిస్మస్ కానీ ప్రతి పండుగ చేస్తామండి. ప్రతి లక్షవారం కూడా ఇక్కడ పండుగలు జరుగుతుంది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనాలు, ఉదయం పంచామృతాభిషేకాలు, పల్లకి ఉత్సవం, ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి లక్షవారం కూడా పండుగ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సర్వమత షిరిడి సాయిబాబా మందిరం అన్నందుకు మన విశాఖపట్నంలో ఎక్కడ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం అన్ని దేవుళ్ళు కూడా అన్ని కులమత భేదాలు లేకుండా ఈ గుడికి వచ్చి అందరూ కూడా బాబా గారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా తీర్థప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరతలు 4 ఆరతలు కూడా ప్రతి భక్తులు కూడా ఎక్కడ అవుతారండి. ఇక్కడ కార్యక్రమం చాలా బాగా క్రిస్మస్ కదా, ఈరోజు క్రిస్మస్ కాబట్టి ప్రతి సంవత్సరం చేసినట్టు ఈరోజు కూడా క్రిస్మస్ పండుగ చేశామండి. ఈ కార్యక్రమానికి కొంతమంది పెద్దలు పిల్లలు వచ్చారు, ఆ కార్యక్రమం చేయడం చేశారు. ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలు కూడా ఇలాగే చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని అన్ని వేళ మా కుటుంబం సంతోషంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రుల చరిత్రలోని అంతర్లీనంగా డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి రాసిన పొంగనూరు చరిత్ర నాతో నేను పుస్తకాన్ని ఆదివారం డాబా గార్డెన్ స్థానిక హోటల్లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చైర్మన్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేసి తొలి కాపీ పుస్తకాన్ని అంతర్మదనం రచయిత డివి సూర్యారావుకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 ఏళ్లలో కూడా శ్రమించి ఆయన జన్మించిన పొంగనూరు చరిత్రను పుస్తక రూపంలో రాసి విస్తృతపరచడం ఆదర్శనీయమన్నారు. శ్రీ 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 నడయాడిన విశాఖలో రామచంద్రారెడ్డితో ఉన్న తన సత్సంబంధం మేరకు ఇక్కడ విడుదల చేయడం జరిగిందని చెప్పారు. చరిత్ర అనేది అన్ని ప్రాంతాలకు అవసరమని, ఒక ప్రాంత చరిత్ర మరొక ప్రాంతానికి తెలియజేయడం వల్ల చర్చ జరుగుతుందని అన్నారు. దీనివల్ల ప్రజల్లో అవగాహనతో పాటు టూరిజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పొంగనూరు చరిత్ర విశాఖలో చర్చించామని, అలాగే ఉత్తరాంధ్రలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, కవులు, రచయితలు ఉన్నారని, ఇరువురు ప్రాంతాల సత్సంబంధం ఉందన్నారు. రామచంద్రారెడ్డి రాసిన పుస్తకంలో అనేక సంక్లిష్టమైన చరిత్ర ఉందన్నారు. 6000 సంవత్సరాలు మానవ చరిత్రలో ఎన్నో అంశాలు, సముద్రంలో నీటి బుడగ లాంటి జీవితంలో మన చరిత్ర కొంతైనా తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ చైతన్యారెడ్డి, డాక్టర్ లక్ష్మీ సంగీత, ఐటీ మార్కెటింగ్ హెడ్ సురేష్ బాబు పాల్గొన్నారు. వయసు రీత్యా 90 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు. వారు రాలేనటువంటి పరిస్థితుల్లో మరి వారి తనయుడు డాక్టర్ చైతన్యారెడ్డి, మరి ఆయన భార్య సతీమణి లక్ష్మీ సంగీత డాక్టర్, అదేవిధంగా మిస్టర్ సురేష్ బాబు, హీ ఈజ్ ఐటీ హెడ్ అండ్ హైదరాబాద్. అంతర్యామిలో ఇంచుమించు 400 వ్యాసాలు రాసినటువంటి సూర్యారావు గారు, వీరందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉన్నారు. మరి ప్రధానంగా ఇక్కడ మనం చూసే అంశం ఏంటంటే చరిత్ర. ఈ చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం. ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన 2 ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా, అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం. మన ఉత్తరాంధ్రలో ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాంధ్రను పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రచయితలు ఉన్నారు, అలాగే కవులు ఉన్నారు, సాహిత్యాభిలాషులు ఉన్నారు. మరి వీళ్ళందరి మధ్య ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం, ఒక పరస్పరము సంభాషించుకునేటటువంటి ఒక చర్చా వేదికే ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ నేను భావిస్తూ ఉన్నాను. పొంగనూరు అనేటటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్గా మనం భావించాలి. మరి ఇది గత వైభవానికి ఒకప్పుడు ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతం, చాళుక్యులు పరిపాలించినటువంటి ప్రాంతం, అనేక మంది చక్రవర్తులు
మరి పరిపాలనలో ఉన్నటువంటి మగ్గినటువంటి ఈ పొంగనూరు ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి పూర్వం విశాఖలో విద్యుత్ కాంతులు నింపుతూ తన ప్రస్తావాన్ని 1946లో ప్రారంభించిన వీటీ స్కూల్ తన 77 వసంతాల సంబరాలను ఈ నెల 29వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ పిఎన్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం సీతంపేటలో పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖలోని పాతనగరం వేదికగా 1946లో ప్రారంభించిన వీటి స్కూల్ గడిచిన 77 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది సమాజానికి అందించామన్నారు. తన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ప్రపంచ వ్యాప్తంగా విభిన్న వృత్తుల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడడం మనకు అమితమైన సంతోషాన్ని ఇస్తుందన్నారు. నాటి నుంచి నేటి వరకు అత్యుత్తమ ప్రమాణాలతో ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ తమ పాఠశాల నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేసే దిశగా కృషి చేస్తుందన్నారు. విద్యతో పాటు మంచి వ్యక్తిత్వం, విలువలు, మానవతా దృక్పథాలను పెంపొందిస్తూ విలువైన మానవ వనరులను తీర్చిదిద్దే బాధ్యతగా నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి లక్ష్మి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహానుభావులు పార్టిసిపేట్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ గ్రోత్ అండ్ ఎవల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేశారు. వారందరికీ కూడా వందనములు. ఎందరో మహానుభావులు, వారందరికీ వందనం. My late father, Sri P.V. Ramanaya Garu, who was an eminent and great educationist and a retired district education officer, a pioneer in the field of private school education. అసలు గవర్నమెంట్ స్కూల్స్ తప్ప, మిషనరీ స్కూల్స్ తప్ప ఇంకే స్కూల్స్ లేనటువంటి రోజుల్లో ఒక్క రమణయ్య గారు వీటీ కాలేజ్ అని చెప్పి ఆ సందుల్లో అక్కడ కనకమహేశ్వరి దగ్గర 1946 కరెక్ట్గా చెప్పాలంటే February 18th ఒక చిన్న ట్యూషన్ సెంటర్ కింద స్టార్ట్ చేసి ఆ తర్వాత దానికి వీటీ కాలేజ్ అని పేరు పెట్టి వీటీ స్కూల్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ టుడే ఆర్ వీటీ కాలేజ్ యాజ్ ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్కూల్. ఇది ఒక స్కూల్ మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఉద్యమం అని ఆయన ఫౌండర్ రమణయ్య గారి ఉద్దేశం. దీన్ని సూపర్ ప్లాటినం జూబ్లీ అందాం, ఎక్స్ట్రా ప్లాటినం జూబ్లీయో, సూపర్ ప్లాటినం జూబ్లీయో, ఇలాగ ఏదైనా పేరు పెట్టచ్చు. 41వ వార్డులో క్రిస్మస్ వేడుకలు కార్పొరేటర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ కోరుగుడ్ల పూర్ణిమ జేసీఎస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఆర్పీఎల్కు క్రిస్మస్ కానుక అందజేశారు. కార్యకర్తలు, కన్వీనర్లు, గృహసారథులు నడుమ కేరింతల కోలాహలాలతో పాటలు పాడి ప్రార్థనలు చేశారు. క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుగుడ్ల శ్రీధర్ గారు మాట్లాడుతూ పరమాత్ముడు దివి నుంచి భూమికి దిగి వచ్చిన వేళ క్రిస్మస్ అని, యేసు యొక్క పుట్టిక ఆశ్చర్యమని, మన ఆయన జీవనశైలి మార్గదర్శనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్లంగినిరావు, కళ్యాణ్, అన్నపూర్ణ, దేవి, శ్రీను, రాజాన శ్రీను, చుక్క, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 41 వార్డులో జీసస్ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. మా ప్రజలందరూ ఇక్కడికి అందరూ విచ్చేసి ఎంతో విశ్వాసంగా మళ్ళీ ఆ క్రీస్తు రాక గురించి ఎదురు చూస్తాం. ఈరోజు 12 గంటలకి క్రీస్తు రాక స్టార్ట్ అవుతుంది. అందరూ ఈరోజు నైట్ అంతా ప్రేయర్ చేసి రేపు కూడా ఇంటింటి అందరూ ఆయన గురించి ప్రార్థన చేసి, క్రిస్మస్ అంటే ఏదో మనం నార్మల్గా ఏదో జరుపుకొని వంటకాలు చేయడం కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే మన దగ్గర లేని వాళ్ళకి సహాయం చేయడం, ప్రతి ఒక్కరిని మనలాగే చూసుకోవడం అనేది క్రీస్తుని యొక్క ముఖ్యమైన కారణం అండి. కాబట్టి మా జ్ఞానపురం ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉంటూ నీతిగా ఉండి ప్రశాంతంగా ఉండి మాకు దీవెనలు ఇవ్వమని ఆ జీసస్ని కోరుతూ సెలవు తీసుకున్నాం. జీసస్ అందించిన కృపతో ప్రతి ఒక్క క్రిస్టియన్ ప్రేమను పంచుతున్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రేమ అదే ప్రేమ తనపై కూడా చూపిస్తున్నారని 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ అందించాలని దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. 38వ వార్డులో బిల్వర్స్ ఈస్టర్న్ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసే విధంగా తనను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ అండగా నిలవాలని కోరారు. అధిక సంఖ్యలో చర్చ్ ప్రతినిధులు, క్రిస్టియన్ పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జీసస్ ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉండాలి, మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలి, మంచి విజయవంతుల్ని చేయాలి, మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకునేలాగా తీర్చిదిద్దాలి, మంచి క్యారెక్టర్తో, మంచి సింప్లిసిటీతో, కంపాషన్తో, లవ్తో మీ పిల్లలందరూ కూడా ఎదగాలని చెప్పేసి మీరు మీ నైబర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా క్షేమంగా, ఎప్పుడు కూడా ప్రేమగా ఉండాలని ఏదైతే జీసస్ మనందరికీ కూడా నేర్పించారో, ఈ భూ ప్రపంచానికి నేర్పించినటువంటి సింప్లిసిటీ అలాగే ప్రేమ అనేది నేర్పించారో, ఆ ప్రేమతో మనందరం కూడా అన్ని రకాలుగా జయించాలని చెప్పేసి, అలాగే 2024లో వచ్చే ఎలక్షన్స్ లో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మీరందరూ కూడా సీఎం గా చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటాం. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అత్యధిక మెజార్టీతో సీఎం గా రావాలి. అలాగే మీ అందరి ఆశీస్సులతో నేను కూడా ఇక్కడేమో ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి మనసారా కూడా ఆ రకంగా మిమ్మల్ని అందరూ కూడా ఒక ప్రార్థన చేసి మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై జగన్, హ్యాపీ క్రిస్మస్. అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న నిరసన దీక్ష 14వ రోజు చేరుకుంది. క్రిస్మస్ వేడుకలకు కేక్ కట్ చేసి ధర్నా శిబిరంలో చేసుకున్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ సిఐటియు జిల్లా నాయకురాలు ఎన్ తులసి మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాల పెంపు, గ్రాడ్యుటీ అమలు కోసం, పిల్లలు, గర్భిణీ బాలింతలకు మెరుగైన సేవలు, నిధుల పెంపు కోసం గత 13 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీలు నిరాహార దీక్ష సమ్మె చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండిగా ఉందని, అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయలేదని, గత 4 సంవత్సరాలుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం చేయలేదన్నారు. అంగన్వాడీ సమస్యలకు పరిష్కారం చేయనంత వరకు సమ్మె ఐక్యంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 4వ రోజు చేరుకుంది. అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తనట్టే కూర్చుంది. అయినా సరే ఈరోజు క్రిస్మస్ పండుగ అయినా సరే ఎవరు కూడా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి జీసస్ ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో అన్ని కష్టాలు కూడా మేము కూడా పడుతున్నామని తెలియజేయడం కోసమే ఈరోజు జీసస్ నిరసన తెలియజేస్తూ, జీసస్ రూపంలో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ ఉండడం జరిగింది. ఈ అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్, ఏమైనా కొంతమంది కోరికలు కోరామా మేము, ఏమైనా మీ ప్యాలెస్లు ఏమైనా అడిగామా, మీ బిల్డింగ్లు ఏమైనా అడిగామా, మేమేమైనా మా న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకొని అంగన్వాడీల కష్టాలన్నీ చూస్తున్నారు. మీరు ప్యాలెస్ లో ఉన్నా సరే అంగన్వాడీ కష్టాలు అయితే చూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తెలుసుకొని మా డిమాండ్స్ నెరవేర్చేటట్లయితే బాగుంటుంది. లేదంటే సమ్మెని ఇంకా ఉధృతం చేస్తాము. ఈ రోజే కాదు, ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా సరే సమ్మె విరమించేది లేదని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. మీ పేరు చెప్పండి. వై తులసి, వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. తాము నమ్ముకున్న కాపు నేత పవన్ కళ్యాణ్ కాపులకు పూర్తిగా మోసం చేశారని విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కాపు కులానికి సంబంధించిన నేతలు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాపు నాయకులు ఠాగూర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ పవన్ కళ్యాణ్ నమ్మొద్దని, ముఖ్యంగా కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబును సీఎం చేస్తానంటే ఎవరు చూస్తూ ఊరుకోరని, కాపులు సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే అనుమానం కలుగుతుందని అన్నారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని, కాపులంతా వైసీపీతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సమ్మెట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేనలో ఫస్ట్ నుంచి కష్టపడి ఫస్ట్ నుంచి పనిచేశారు పవన్ కళ్యాణ్ కోసం. మేము కాపు కులం అండి. కాపు కులంలోనే కాపులకి అందరికీ పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానే, కాపులు సీఎం అవ్వాలని అందరు చెప్పి కాపులను ఉపయోగించుకొని ఈవేళ జనసేన నుంచి కాపులకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా, జనసేనలకు ఎవరికి చెప్పకుండా మేము టీడీపీ సీఎం, చంద్రబాబు సీఎం చేస్తామని లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి అమ్ముడుపోయారు. అలాగే ఇది వరకు 2014 నుంచి ఇప్పుడు వరకు వార్డు ప్రెసిడెంట్లు ఎక్కడా వేయలేదండి. ఇప్పుడు అర్జెంటుగా వార్డు ప్రెసిడెంట్లు వేసి వీళ్ళందరినీ, నాకు ఎంతమంది వార్డు ప్రెసిడెంట్లు ఉంటారు, నాకు ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, వీళ్ళందరినీ అమ్మేనందుకు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కంకణం కట్టుకున్నారు టీడీపీకి. అలాగే మా కాపు కులంకి అందరూ అంబేద్కర్ అయినటువంటి మన వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి టీడీపీ వాళ్ళకి ఈవేళ సీఎం చెయ్యాలని చూస్తున్నారు. కాపులు అందరూ వ్యతిరేకిస్తున్నారండి. కాపు కులంకి ఎవరికి చెప్పి ఈవేళ మీ జనసేనని
టీడీపీకి తాకట్టు పెడుతున్నాడు. తెలక సంఘం ప్రెసిడెంట్గా 25 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఉత్తరాంధ్ర కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడిగాను, రాష్ట్ర కాపు నాడు ఆర్గనైజ్ సెక్రటరీగాను. ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు ప్రజలకు రాలేదు. వీళ్ళు మోసపూరితమైన ఆలోచనతో కాపులు ఎక్కువ ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో, అత్యధిక జనాభా కాపులు ఉన్నారు, నేను సినిమా యాక్టర్ని, నా మాట నమ్మి నాకు వచ్చారని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు. ఇది కాదు, ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే వీళ్ళు నిస్వార్థంతో వచ్చిన వాళ్ళు కాదు, స్వార్థంతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మాకు యుగ పురుషులు అనేటువంటి వంగటి మోహన్ రంగాన్ని చంపేశారు ఈ చంద్రబాబు నాయుడు వర్గం వాళ్ళే. మొన్నను మొదలుగా పద్మనాభాన్ని చాలా ఇబ్బంది పెట్టారు, గృహహింస చేశారు. ఇలాంటి వాడికి వత్తాస పలుకుతూ ఉన్న పవన్ కళ్యాణ్ అసలు కాపు కొలుస్తున్నా? నిజమైన కాపాడైతే ఆ మాట్లాడు. నిజమైన కాపాడితే చంద్రబాబు నాయుడు దూర్త బకము దొంగ కొంగ లాంటి వాడు చంద్రబాబు నాయుడు. డోంట్ బిలీవ్ దెమ్. వెరీ వెరీ డేంజరస్ ఫెలో చంద్రబాబు నాయుడు. వాళ్ళ మామని చంపేశాడు, వాళ్ళ బాపమతిని చంపేశాడు. ఇంతమందిని చంపేసినోడికి వత్తాస పలుకుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి ఏమి చెప్పడమో అర్థం కాలేదు. అతను చదువు లేదు, సంస్కారం లేదు, విద్య లేదు, వివేకం లేదు, ఆలోచన లేదు, అవగాహన లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు. ఇలాంటి వాడు మనకి పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అంటే మనం నమ్మేసి కాపు ప్రజలు ఓట్లేస్తారా? శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈ నెల 26వ తేదీన ప్రారంభిస్తున్న నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు గారు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఆటలు నిర్వహించడం అనేది మొదటిసారి అని చెప్పి అన్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ఇప్పటి వరకు సుమారు 1,40,00,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీని ద్వారా గ్రామీణ లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతలో ఉన్న నైపుణ్యాన్ని తీసేందుకు పురుషులు, మహిళల విభాగాల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత తప్పుదోవ పట్టకుండా ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం పెంపొందించడం కాకుండా మనిషిలో సానుకూలత దృక్పథం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించి, ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరిలోనే ఉన్న క్రీడాస్ఫూర్తిని పెంపొందించి గ్రామీణ స్థాయి నుంచి, సచివాలయ స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువ క్రీడాకారులలో ఉన్న ప్రతిభని వెలికితీసి వారిని ప్రోత్సహించి వారిని అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రేపు డిసెంబర్ 26వ తారీఖు నుంచి ఆడుతూ ఆంధ్ర అనే ప్రోగ్రామ్ని క్షేత్రస్థాయి నుంచి, సచివాలయ స్థాయి నుంచి కూడా చాలా ఘనంగా రేపు ప్రారంభించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు, ఆడుతూ ఆంధ్రాకి సంబంధించి లాంచింగ్ సంబంధించి, ప్రోమోస్ సంబంధించి సన్నాహంగా క్రికెట్ మ్యాచ్లు కానీ, బైక్ ర్యాలీస్ ద్వారా యువత అందరిలోనూ కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది. రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1,40,00,000 సుమారు రిజిస్ట్రేషన్స్ కూడా జరగడం జరిగింది. సుమారు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా 25,000కి తగ్గకుండా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరగడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆడుతూ ఆంధ్రాకి సంబంధించి ఇందులో ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్కి సంబంధించి మహిళలు, పురుషుల విభాగాల్లో ఆడుతూ ఆంధ్ర అనే కార్యక్రమం చాలా సమర్థవంతంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పట్టణాల్లో ఉన్న మురుగువాడ స్థాయిలో, కింద స్థాయిలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ఇంత మెగా ఈవెంట్ అనేది జరగడం నాకు తెలిసి దేశంలోనే మొట్టమొదటిసారి. దృఢం అవడంతో పాటు వారిలో ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడటంతో పాటు ఈ క్రీడల్లో వచ్చే సర్టిఫికెట్స్ ద్వారా కూడా రేపొద్దుట ఏదైనా ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా మనకు తెలుసు, స్పోర్ట్స్ కోటా సంబంధించి ఏ స్థాయిలో రిజర్వేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు కూడా సాధించవచ్చు అనేది, ఆ కోణంలో కూడా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మీడియా మూర్తులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలో ఉన్న పలు వ్యాపారస్తులను, బిల్డర్లను బెదిరించి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా అయ్యన్న పాత్రుడు, ఇతర టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెట్కాప్ చైర్మన్
కేకే రాజు గారు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేస్తుండడం ద్వారా ప్రభుత్వం పైన సానుకూలత దృక్పథం ఉందని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు స్థానిక వ్యాపారస్తులను, బిల్డర్లను బెదిరించి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. లోకేష్ చేసిన పాదయాత్ర అట్రప్లాప్ కావడంతో విశాఖ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి అన్నారు. రెండో అంశం, ఈరోజు ఈ ప్రతిపక్షాలు ఎంత దుర్మార్గంగా ఆంధ్రానికి సంబంధించి యువత అందరూ కూడా ఎన్రోల్ అవుతున్నారని, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన లేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిశ్రమలు పారిపోతున్నాయనో, పరిశ్రమలు తరలిపోతున్నాయి. నాకు తెలిసి ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఎక్కడైనా పెట్టుబడులదారిని ఎవరు కూడా దూరం చేసుకోరు. అంటే ఎంత దుర్మార్గంగా ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే కొన్ని పత్రికల్లో పెట్టుబడిదారుల్ని మనం వదులుకున్నట్టు, పెట్టుబడిదారుల్ని రిజెక్ట్ చేసినట్టు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో చదువుకున్న, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి నిరుద్యోగ యువతీయుకుడికి కూడా గతంలో మాదిరిగా ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకో పక్క దేశాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతీయుకులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణకు సంబంధించి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆయన చేస్తున్న కృషి మనందరికీ కూడా తెలిసిందే. దావోస్లో పెట్టుబడుల సదస్సు సంబంధించి కానీ, ముఖ్యంగా మన విశాఖపట్నం నగరంలో గ్లోబల్ ఇన్వెస్ట్ జిఐఎస్ సదస్సులో సుమారు దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్షరాల 13,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా ఏదో గతంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆ గీతం యూనివర్సిటీకి సంబంధించో, లేకపోతే ఇంకో యూనివర్సిటీలోనో, ఇంకో కాలేజీలోనో విద్యార్థులను తీసుకొచ్చి సూటు బూటు వేసి అక్కడ వేదికల్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఫైల్స్ ఇచ్చి ఎంఓఏలు చేయించలేదు. అయితే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బ్యాంకు లోన్ల కోసమో, బ్యాంకులు మోసగించుకోవడం కోసమో తప్పుడు ప్రొఫైల్స్, తప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్లలో చేసుకున్న ఒప్పందాలు కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలు వైబిలిటీ, లైబిలిటీ, క్రెడిబిలిటీ అన్నీ కూడా చూసి ఈ జన్మలో సద్గురు ప్రసాదించిన మార్గంలో ప్రయాణించి వారు తెలియజేయవలసిన జ్ఞానాన్ని పొంది తరించినప్పుడు మోక్షాన్ని పొందవచ్చని అన్నారు. ఈ పీఠం యొక్క తత్వం ఆధ్యాత్మికత సేవ, సామాజిక సేవను తెలియజేస్తుంది. ఆధ్యాత్మికత సేవ, సామాజిక సేవ అనే 2 నేత్రాలతో చూసినట్లయితే మానవత్వాన్ని పరిపూర్ణంగా ఏర్పడుతుంది, జీవాత్మ పరమాత్మగా మారుతుందన్నారు. అలా మారాలి అంటే త్రయీ సాధన చేయాలి అని అన్నారు. పంచభూతాలు అద్భుతమైన శక్తియే సృష్టి యొక్క నిర్మాణము. 84 లక్షల జీవరాశుల అనంతరము తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అందువల్ల తల్లిదండ్రులు ప్రథమలు, 2వ వారు ఆచార్యులు, 3వ వారు గురువులు. గురువులు జీవన తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియజేసేవారని డాక్టర్ ఉమర్ అలీషా సద్గురు వర్యులు సభ్యుని ఉద్దేశించి ప్రసంగించారు. క్రిస్మస్ పండుగ మరియు దత్త జయంతి పండుగల సందర్భంగా పాదుక పూజ మరియు గురువర్యుల పాద పూజ కార్యక్రమం అశేషంగా భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు సహకారంతో 42 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం, 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె, 1/2 కేజీ చింతపండు, 1/4 కేజీ ఎండుమిర్చి మరియు దుప్పటి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గురువు యొక్క ప్రాముఖ్యతను వ్యక్తులు ప్రసంగించారు. సిఎన్ టీవీ వర్మ ఈ సభను నిర్వహించారు. ఈ ఉత్సవంలో వివిధ జిల్లాల నుండి అశేష జనవాహిని హాజరయ్యారు. అదేవిధంగా నూతన సంవత్సర క్యాలెండర్ను గురువర్యులు ఆవిష్కరించారు. పరీక్షింపబడి చివరిగా ఒక ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన సంపదను మానవాళికి ప్రసాదింపజేశారు. అదేవిధంగా క్రీస్తు వారు సిలువై తన యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానశక్తిని శాంతి సందేశంలో ప్రసాదింపజేసి మానవాళిని ధరింపజేశారు. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి వారు వారి యొక్క జీవన తత్వంలో 14 సంవత్సరాలు వనవాసం ఆచరించి వారి మానవ రూపంలో ఈశ్వరత్వాన్ని పొందికరించేటువంటి మార్గాలు ఎన్నో ప్రసాదింపజేశారు. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆజిత సేవలో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజ స్వామిని ఉదయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చేసి పంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆధారణ పుణ్యాహవచనంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు ప్రక్రియ కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదవచనాలు, శాస్త్రవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.